అవగాహన లేని కొంతమంది తెలిసి తెలియనితనంతో మీకు ఎవరి నుండి అయినా నోటీసులు వస్తే తీసుకోకండి, వెనక్కి పంపేయండి అని చెప్తూ ఉంటారు. అలా చేస్తే కేసుల నుండి తప్పించుకోవచ్చు అని తప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారు. ఒకసారి ఆలోచించండి. ఒక లీగల్ నోటీస్ వచ్చింది అనుకుందాం, దానిని మీరు తీసుకోకుండా వెనక్కి పంపేశారు అనుకుందాం. అందులో ఏముందో మీకు తెలీదు, అది దేని గురించో మీకు తెలీదు. మీరు తీసుకోకపోయినా ఒకవేళ మీకు ఎవరు పంపారో, ఎందుకు పంపారో తెలిసినా సరే, ఆ పంపిన వాళ్ళు నిజమే రాసారా, లేక ఇంకేదైనా మనకి నష్టం కానీ హాని కానీ కలిగే విధమైన కల్పిత కథలు రాసారా అనే విషయం మీకు తెలీదు. అదంతా అబద్ధం అని ఖండిస్తూ రిప్లై పంపి మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం మీకు ఉండదు. ఒకవేళ దురాలోచనతో తప్పుడు క్లెయిమ్తో నోటీసు పంపి ఉంటే దానిని అడ్డుకునే ప్రయత్నం చేసే అవకాశం లేకుండా పోతుంది. మోసపూరితముగా అబద్ధాలతో కేసు ఫైల్ చేస్తున్నారు అన్నా మీ అస్త్రాలు అనగా సాక్ష్యాలు మీరు సమీకరించుకునేంత సమయం దొరకకపోవచ్చు. మీరు ముందుగానే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం కోల్పోయే ప్రమాదం ఉండొచ్చు. పైపెచ్చు మీకు ఒక విషయం తెలుసో లేదో, నోటీసు తిరస్కరించినట్లుగా పోస్టల్ ఎండార్స్మెంటుతో రిటర్న్ అయితే ఆ నోటీసు సర్వ్ అయినట్లే పరిగణించబడుతుంది. ఇట్ ఈస్ డీమ్డ్ టు బి సర్వ్డ్ టు ది అడ్రసీ. ఆ విధంగా జరిగినప్పుడు నష్టపోయేదెవరు అని ఆలోచించండి. తస్మాత్ జాగ్రత్త మిత్రమా.